మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు తారక రామారావు గారు నిన్న పెద్ద సభా కార్యక్రమం ఏదో సన్నాహ కార్యక్రమం పెట్టి పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను లేకుంటే ఉన్నతాధికారులను కనీసమైనటువంటి భాషా పరిజ్ఞానం లేకుండా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సన్నాసులు అనేటువంటి మాటలు మాట్లాడడం, ఇష్టారీతిగా వారి యొక్క నోటికొచ్చి మాట్లాడడం, దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ ప్రజలు ఇలా బీఆర్ఎస్ పార్టీని వీళ్ళందరినీ కూడా చీకొట్టి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తున్నటువంటి ఒక విషయాన్ని గమనించి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వీళ్ళు మర్చిపోతున్నారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి ఈ పార్టీ నాయకులు ఇలా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను ఇలా గురువింజ కింద లెక్క వాళ్ళ కింద ఉన్నటువంటి మహిళలను చూసుకునేటువంటి పరిస్థితిలో లేరు. మీరు ఈ 10 ఏళ్ళు అధికారులందరినీ కూడా పూర్తిగా ఏదో గులాబీ కండువ వేసుకునేటువంటి విధంగా ప్రవర్తించినటువంటి తీరు ఇలా సిరిసిల్ల నియోజక ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కూడా ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితులు లేరు. ఆనాడున్నటువంటి కలెక్టర్లు కానీ ఆనాడున్నటువంటి ఉన్నతాధికారులు అందరినీ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చెప్తుందో, వాళ్ళ నాయకులు ఏ విధంగా చెప్తారో గవ్వే చేసిరు తప్ప ప్రజలకు న్యాయం ఏ కోసన కూడా ఎప్పుడు కూడా చేయలే. ఇలా సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తే మీరు ప్రతి సంవత్సరం 4000 బెడ్రూమ్లు ఇస్తున్నారు. ఇప్పటివరకు కనీసం 4000 ఈ 10 సంవత్సరాలలో 4000 బెడ్రూమ్లు కూడా పంచినటువంటి పాపన పోలే. ఇలా మేము రాగానే ఒకటే విషయం చెప్పిన, మీరు కట్టుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలిపారు. ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తామన్నారో తప్పనిసరిగా 6 గ్యారెంటీలు నెరవేర్చే విధంగా ఇలా ఈ సంవత్సర కాలంలో ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500కే సిలిండర్లే కానీ, ఇలా రైతు 2 లక్షల రుణమాఫీ కానీ, ఇలా సిరిసిల్ల నియోజకవర్గానికి యారన్ డిపో కానీ 10 ఏళ్ళు ఏం చేసినామయ్యా? ఇలా తెచ్చురుగా వెమ్లాడ పెట్టిరు అని మాట్లాడుతున్నారు. ఇలా 2 రాష్ట్రాలు నూలు కావాలంటే 2 రాష్ట్రాల దూరం పోయేటువంటి పరిస్థితి. అట్లనే నూలు కావాలంటే అక్కడ సిండికేట్ చేసి మీకు డబ్బులు ఇచ్చి సిండికేట్ చేసి 1, 3, 4 ఏదైతే పరిశ్రమల నుంచి మాత్రమే నూలు తెప్పించుకునేటువంటి పరిస్థితి. ఇలా పేదోళ్ళు ఎవరు కూడా బతికినటువంటి పాపన వలే, కార్మికులు ఎవరు లాభపడినటువంటి పాలనలో ఇలా నూలు డిపో అక్కడి నుంచి తీసుకొచ్చి మేము ఏదైతే ఉన్నామో తప్పనిసరిగా నూలు డిపో తీసుకొస్తామని చెప్పినాం. ఇలా వేములాడ ఎంత దూరం? వేములాడ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేములాడలో యారన్ డిపో పెట్టడం జరిగింది. ఇలా నువ్వు కనీసం తేనేదేలు కదా, నువ్వు ఇయ్యలేదు కదా. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా ఉన్నావు. 10 ఏళ్లలో కనీసం ఏం చేశారు మీరు? ఇంత రుణమాఫీ చేసినటువంటి ప్రతి లేదు. నిరుద్యోగులకు 3000 రూపాయల భృతి ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది? 3 ఎకరాల దళితులకు భూమి ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది? ఇలా దళితున్నే సీఎం చేస్తాను మొట్టమొదటి అబద్ధమైనటువంటి మీ పార్టీ నాయకులను ఇలా తెలంగాణ ప్రజలు చీకొట్టి పక్కన పెట్టారు. ఇలా సిరిసిల్ల నియోజకవర్గ వర్గాలు ప్రజలు కాంగ్రెస్ చీకొట్టినారు. అయ్యా మేము ఇలా మీరు ఏదైతే వేసిండ్రో కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజలందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. ఇలా చల్లగా ఉంటున్నాం. ఇలా పేద ప్రజల రైతులు కానీ, నేతన్నలు కానీ, ఇలా గీతన్నలు కానీ, ప్రతి ఒక్క కార్మికులు కర్షకులందరూ కూడా ఇలా మంచిగా మనస్ఫూర్తిగా మంచి నిండుగా ఏమాత్రం బాధ లేకుండా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ పాలననే. ఇది చెప్పక తప్పదు. మీరు ఇలా కలెక్టర్ గారిని సన్యాసి అనడం, రేవంత్ గారిని వాడు వీడని మాట్లాడడం, రేవంత్ రెడ్డి ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఇటువంటి భాషా పరిజ్ఞానం నువ్వు అమెరికా పోయి చదువుకున్నావో లేకుంటే ఇక్కడ చదువుకున్నా కానీ ఇటువంటి భాష ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ పాలనలో అధికారులందరూ కండవ వేసుకొని ప్రయత్నం చేశారు. ఇలా మేమే సాక్ష్యం. మీరు వచ్చినప్పుడల్లా మన్నను ప్రతి ఒక్కసారి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా నియోజకవర్గంలో అరెస్ట్ చేయడం మీ పాలన కాదా? మీరు ఏనాడు ప్రజలలో వచ్చి తిరిగినటువంటి పాపన ఉన్నారు. ఇలా ప్రజలు ప్రతిపక్షాలు కూడా పోతే ప్రతిపక్షాలు వస్తే కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి తీసుకొని సమస్యల పరిష్కార దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ మీరు కనీసం అయ్యా మా రిప్రజెంటేషన్ తీసుకోండి, మా యొక్క పరిస్థితికి ఇది ఉన్నది, నియోజకవర్గంలోకి ఇది ఉన్నదని మీకు ఏదో చెప్పుకోవడానికి ఇలా మేము ఒక వినతి పత్రం తీసుకొని వస్తే
కనీసం వినతి పత్రం కాదు కదా మనల్ని అరెస్ట్ చేసి రోజులకు రోజులు రాత్రనక పగలనక మన ఏది స్టేషన్లో అరెస్ట్ చేసినటువంటి దినాలు, హౌస్ అరెస్ట్ చేసిన దినాలు లేవా? ఇలా మేమే సాక్ష్యం. మా మీద కనీసం 16 కేసులు ఇలా టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా పెట్టినటువంటి సంఘటనలు కాంగ్రెస్ పార్టీల మీద ఇవన్నీ లేవా? మర్చిపోయినా ఇలా కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేస్తున్నాను అంటున్నావు. అసలు నువ్వు నియోజకవర్గానికి వస్తేనే మళ్ళీ పూర్తిగా అరెస్ట్ చేసి మిమ్మల్ని కనీసం కలవకుండా చేసినటువంటి పాలన మీది. ఇలా నేరాల బాధితుల గురించి మాట్లాడుతున్నావు. ఏం న్యాయం చేసినావు 10 ఏళ్ళలో? నేరాల బాధితులకు మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు, 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తా ఉన్నారు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు. లేకుంటే వారికి ఏదైతే ఆ అనుభవం జరిగిందో దానికి మేము తప్పనిసరిగా అధికారుల మీద మేము చర్య తీసుకుంటాం. ఏం చేశారు మీరు? ఏమి చేయకుండా ఇలా నేరాల బతుకుంటే